అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వంటల వేదికకు తిరిగి స్వాగతం. నేను చేయబోయే ఈ రెసిపీ కోకో కేక్. కోకోనట్ పౌడర్ మరియు కోకో పౌడర్తో ఈ కేక్ తయారు చేస్తాం. ఒకసారి ఈ కేక్ ట్రై చేస్తే ఇక మీరు బేకరీకి వెళ్ళడం మానేస్తారు. ఓవెన్ ఉన్నవారు ఎవరైనా ఈ కేక్ని ట్రై చేయొచ్చు. కావలసిన పదార్థాలు: గుడ్లు 5, కోకో పౌడర్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, నేతిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము 1 కప్పు, పాలు 1 కప్పు, రిఫైన్డ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ 100 గ్రాములు, షుగర్ పౌడర్ 1 కప్పు, జీడిపప్పు 50 గ్రాములు, బేకింగ్ పౌడర్ 2 లేదా 3 చెంచాలు, తేనె 2 చెంచాలు, క్యారమిల్ సిరప్ 2 చెంచాలు, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. రెసిపీ తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. కోకో పౌడర్లో కొన్ని పాలు వేసుకుని లిక్విడ్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు తీసుకుని మైదా వేసుకుని ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. దీనికి వెడల్పాటి లోతైన గిన్నె తీసుకోవాలి. నేనైతే గాజు సీసా తీసుకున్నాను. నేనైతే బీటర్ వాడుతున్నాను. బీటర్ లేకపోయినా చేత్తో బీట్ చేసుకోవచ్చు. తరువాత ఎగ్స్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. పంచదార పొడి, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, తేనె, కుకింగ్ ఆయిల్, తయారు చేసి పెట్టుకున్న కోకో లిక్విడ్, బేకింగ్ పౌడర్ వేసుకుని ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ను 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి. 10 నిమిషాల తరువాత కాస్త చల్లదనం తగ్గే వరకు బ్యాటర్ను బయట పెట్టుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్న గ్లాస్ ట్రేకు కాస్త నెయ్యి రాసుకుని జీడిపప్పు వేసుకుని ఈ బ్యాటర్ను సర్దుకోవాలి. ఇప్పుడు ఓవెన్ను నార్మల్ మోడ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉంచుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరిగా క్యారమిల్ సిరప్ను కేక్ పైన కాస్త డెకరేట్ చేసుకోండి. ఈ కేక్ ఫ్రిడ్జ్లో 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.